ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెద్ద దోర్నాల మండలం ఆదివాసుల జీవితాల్లో వెలుగులు నింపిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. విద్యుత్ లేని 1750 ఆదివాసుల గృహాలను గుర్తించిన కూటమి ప్రభుత్వం. 956 మంది గిరిజన గృహాలకు విద్యుత్ సరఫరా కల్పించిన మంత్రి గొట్టిపాటి. టైగర్ రిజర్వ్ జోన్ లోని 611 కుటుంబాలకి సోలార్ బ్యాటరీతో విద్యుత్ సరఫరా. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే గిరిజన ఇళ్ల సోలరైజేషన్ కు అనుమతి ఇచ్చారు. ఎస్టీల చెంచులు అతి పేదరికంలో ఉన్నారు. వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాము. పేదల సేవే మాధవ సేవ అని కూటమి ప్రభుత్వం నమ్ముతుంది. చెంచులకు ఉపాధి హామీ పథకంలో భాగంగా 10 దినాలు కల్పిస్తాము. చెంచుల వ్యవసాయానికి సోలార్ ద్వారా కరెంటు ఇస్తాము. కూటమి ప్రభుత్వంలోనే గిరిజనులకు సమాన హక్కులు కల్పన అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్న గిరిజన సోదరులకు ఈ ప్రభుత్వంలో మనకు ట్రైబల్ సప్లై నిధులు కానీ సిసిడి ఫండ్స్ కానీ ఇలాంటివి మేము పదే మేము మన ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గారికి వివరించడం జరిగింది. మా చెంచులు వ్యవసాయానికి దూరం అవుతున్నారు కాబట్టి ప్రతి చెంచు కూడా ROFR ల్యాండ్ ఉన్న ప్రతి చెంచు కుటుంబానికి అగ్రికల్చర్ వ్యవసాయానికి 3 ఫేజ్ కరెంట్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం సార్. మనకు ఉందని ఒక చెంచు కూడా నేను అడిగింది మీకు అర్థమైందా? ఇప్పుడు వ్యవసాయం ఆల్రెడీ ఇచ్చున్నాం కదా, దానికి కరెక్ట్ గా సరైన కరెంట్ లేదా, సరిగ్గా రావట్లేదా అంటే నల్లమల్ల ఫారెస్ట్ అనేది అంత చట్టం ఉంది కాబట్టి మీరు కూడా కొంచెం అబ్జెక్షన్ పెడుతుంటారు. నాకు లెటర్ రాశారు. తర్వాత నేను ఎలక్షన్ బాబు ఫోన్ చేశారు, ఇట్లా ఒక లెటర్ వచ్చింది ఏంటని. నువ్వేనండి కరెంట్ లేదు ఇక్కడ అని చెప్తే అంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేయగానే ఇమీడియట్ గా వచ్చారు. ఇక్కడ సర్వే చేశారు. చూడు ఒకసారి సంతోషం. మనం 4 సంవత్సరాలుగా దేనికోసమైతే మనం ఎదురు చూస్తూ ఉన్నామో మన గిరిజన గూడెల్లో తండాల్లో మనకున్నటువంటి సమస్యల మీద తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మనం 4 సంవత్సరాలుగా ప్రతి చెంచుగూడెంలోనూ లంబాడి తండాలో తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా మనం తెలుసుకొని మన ప్రభుత్వం వచ్చినాక అవన్నీ కూడా పరిష్కారం చేసుకోవాలని మనమందరం కూడా అనుకోవటం జరిగింది. నేను ప్రతి మీ గూడానికి వచ్చాను, ప్రతి తండాకి వచ్చాను. అన్ని గూడానికి వచ్చానా లేదా? గూడాలలో ఉన్నాయో విద్యుత్ లేనటువంటి విషయాన్ని ఒక టీచర్గా రిటైర్డ్ టీచర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన లెటర్ రాస్తే, ప్రెసెంట్ టీచర్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక లెటర్ రాస్తే ఆయన ప్రతిస్పందించినటువంటి తీరును ఒకసారి గమనించండి. అన్ని వర్గాల కంటే చెంచులు పేదరికంలో మరీ ఇంకా పేదరికంలో ఉన్నారు. వాళ్ళు అడవితల్ని నమ్ముకొని ఇప్పటికి కూడా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ కనుక మనం వ్యవసాయానికి కనుక మళ్ళిస్తే కనుక తప్పకుండా వాళ్ళ జీవనోపాధి దాంట్లో కొద్దిగా మంచి మార్పు తీసుకురాగలుగుతామండి. దానికి మనం చేయాలి అన్నారు. తప్పకుండా వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వ్యవసాయ కనెక్షన్స్ ఇవ్వాలన్నారు. మన ఎస్సీ గారు అంతే కదా, వ్యవసాయ కనెక్షన్స్ ఇవ్వాలి. మన ఎస్సీ గారు అనేది ఒక్కొక్క వ్యవసాయ కనెక్షన్ ఇవ్వాలంటే సోలార్ నుంచి దాదాపు 4 లక్షల 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే పేదలకి సేవ చేయటం అంటే భగవంతుడికి సేవ చేసినంత పుణ్యం అని చెప్పి మీ అందరూ నమ్మేవాళ్ళలో మేమందరం ఒకటి. తప్పకుండా మీ అందరికీ, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పిన తర్వాత ఎమ్మటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఇంతవరకు కరెంట్ లేకుండా ఎట్లా ఉంది, 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కరెంట్ లేని ఇల్లు ఉండే, ఇంకా కరెంట్ లేని గ్రామాలు ఉండే అనే బాధతో ఆయన చేయమన్నాడు. ఏమంటే ఒక 1000 మంది దాకా చేయగలిగాం. మిగతా చేయలేని పరిస్థితి ఉంది. అక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకూలంగా ఉండదని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఏమంటే నిన్నే నేను ఇక్కడ రాకముందు డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మన సిఎస్ గారు అందరూ ఉన్నారు. ఉన్నప్పుడు ఇట్లా చేద్దామంటే తప్పకుండా మనం ఎంత ఖర్చు అయిందో ఒక్కొక్క కుటుంబానికి సోలార్ పెట్టే కాకుండా సోలార్ ఉండటం వల్ల ఏమైందంటే ప్రజలు కూడా కరెంట్ వచ్చింది, రైతులు కూడా మళ్ళీ మీకు కరెంట్ ఇవ్వలేదు. అందుకనే దానికి బ్యాటరీ కూడా ఉన్నారు. బ్యాటరీ ఉంటే సోలార్ తయారైన సోలార్ని బ్యాటరీలో పెట్టుకుని సాయంత్రంకి మళ్ళీ వెలుగునిచ్చింది అనమాట. అది చేయాలంటే ఎంత ఖర్చు అయిందో చూడమని చెప్పాము. తప్పకుండా వాటితోటి మళ్ళీ ఎంత అయిందో ఖర్చు ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని శాంక్షన్ చేపించి
మళ్ళీ మీ గుడాల్లో ఆ వెలుగు ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు కూడా చెప్పారు. ముఖ్యంగా గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ఆర్ఈఎస్ ద్వారా మీకు చాలా పనులు చేసేవాళ్ళని. ఇప్పుడు ఆ పనులు కొద్దిగా లేట్ అవుతున్నాయి. కొద్దిగా పీడీ గారు వీళ్ళు కొద్దిగా డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారన్నా ఎన్ఆర్ఈఎస్ ఉంది, కొద్దిగా ఎక్కువగా దృష్టి పెట్టాలి, పని చేయించాలి. అమౌంట్లు వచ్చినప్పుడు కూడా ముందుగా వీళ్ళకి ఇమీడియట్ గా చేపించాలి. అర్థమైందా? కొద్దిగా గుర్తుపెట్టుకొని అవసరమైతే మీ పీడీ గారిని ఒకసారి దండాలు తీసుకొచ్చి ఒకసారి తిరగమని చెప్పండి, ఇక్కడ కూడా రమ్మని చెప్పండి. ఆఫీసులో ఎంతసేపు టైం గడుపుతామో ఫీల్డ్ లో కూడా అంతసేపు టైం గడిపితేనే మనకి గ్రౌండ్ లెవెల్లో ఉన్న బాధలు ఏందనేది తెలిసింది. మన ఆఫీసులో కూర్చుంటే పని తెలియదు. కొంతవరకు జనాలు తిరుగుతుంటే కూడా వారానికి 2 రోజులు ఫీల్డ్ లెవెల్ కూడా వెళ్తే కనుక మీకు నాలెడ్జ్ వచ్చింది, లేకపోతే రాదు ఎప్పుడు కూడా. అందుకని తప్పకుండా ఎన్ఆర్జీఎస్సీ కానీ మీరు అడిగిన రోడ్లు కానీ అక్కడ తండాల లోపల ఉన్న ఎక్కడన్నా రోడ్లు జారిపోతుంటే మనం రివిట్మెంట్ చేయొచ్చు అన్నారు. అవి కానీ కరెంట్ కానీ మీ వ్యవసాయ కరెంట్ కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరూ చేసిద్దని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈసారి ఇంకోసారి ఇంకా మంచి పనులు చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మీ కాన్ఫిడెన్స్ వచ్చి లోపల ఉన్న తండాలు కూడా తప్పకుండా విజిట్ చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన మాస్టర్ గారిని మరొకసారి, ఎందుకంటే ఆయన లెటర్ రాయకపోతే మాకు తెలిసేది కాదు, ఆయన లెటర్ రాశాడు కాబట్టి ఆయన కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.